మీరు జావాకి సంబంధించిన ప్రోగ్రామింగ్స్‌లో స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేసుకోవాలి అనంటే, మీకేంటి అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం రాస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటి అని మీరు రాయాలి అని అనుకుంటున్నారనుకోండి. సో, దానికి రాసినప్పుడు మీరు ఒకలాగా థింక్ చేసి రాసినప్పుడు దానికి అదే విధంగా వేరే పీపుల్స్ అంటే డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ వేస్‌లో రాస్తారు. జనరల్‌గా కూడా మనం తీసుకుంటే ఏంటంటే, ఒక ప్రాబ్లమ్‌కి మల్టిపుల్ సొల్యూషన్స్ అనేటివి ఎప్పుడూ ఉంటాయి. సేమ్ అలానే మనం కూడా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అంటే మనం రాసే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మల్టిపుల్ పీపుల్స్ డిఫరెంట్‌గా థింక్ చేసి రాస్తూ ఉంటారు. సో, అవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మ్‌స్ట్రాంగ్ గురించి మీకు కావాలి అని అనుకున్నప్పుడు, దాన్ని ఓపెన్ చేసినప్పుడు గిట్‌హబ్ అనే వెబ్‌సైట్ ఉంటుంది మనకి. ఆ గిట్‌హబ్.కామ్‌లోకి మీరు వెళ్తే ఏంటంటే, ఒకే ప్రోగ్రామ్‌కి మల్టిపుల్ వేస్‌లో సొల్యూషన్స్ అనేటివి మీకు దొరుకుతాయి. మీ యొక్క కోడింగ్ స్కిల్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే, సో, ఏదైతే మీకు కావాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన నేమ్ తోటి మీరు గిట్‌హబ్ అని సెర్చ్ చేస్తే, ఆటోమేటిక్‌గా మీకు గిట్‌హబ్‌లో సంబంధించిన సొల్యూషన్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి. సో, దాంట్లో నుంచి మనం రాసిన కోడ్‌కి, వాళ్ళు రాసిన కోడ్‌కి డిఫరెన్షియేషన్ ఎలా ఉంది? ఏది తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్‌లో ఉంది? ఏది ఈజీగా ఉందన్న దాన్ని మీరు ఐడెంటిఫికేషన్ చేసుకొని, ఆ వేని మీరు ఫాలో అవుతే చాలా బెటర్. అంటే మీ యొక్క కోడింగ్ స్కిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఇంప్రూవ్ అనేది అవుతుంది.